1931లో ఏర్పడిన హైదరాబాద్ 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అంటే ఎన్ని వందల సంవత్సరాలు పట్టిందో ఆలోచించండి. చెన్నై 1639వ సంవత్సరంలో ఏర్పడింది. ఆ 1639లో ఏర్పడిన చెన్నై సిటీకి 1950లో 45లోనూ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ తర్వాత కొత్త ఎయిర్పోర్ట్ మళ్ళీ ఈ మధ్య వచ్చింది, 2022-23లోనూ వచ్చింది. ఇవాళ రాజధానే పూర్తి కాల. అసలు అదే పెద్ద రాంగ్ డెసిషన్. సరే తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అసెంబ్లీలో. కాబట్టి మనం దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. మనం ఎన్నుకున్న ఇద్దరు నాయకులు వాళ్ళిద్దరు ఓకే అన్నారు. ఇండైరెక్ట్ డెమోక్రసీలో మనం ఎన్నుకున్న నాయకులే నిర్ణయాలు చేస్తారు, ఒప్పుకుందాం, జరిగిపోతుంది. దాన్ని పూర్తి చేయకుండా మరలా ఇవన్నీ ప్రెషర్స్ మనం పెట్టుకొని దాన్ని గందరగోళం చేసుకోవటం. ఇక్కడ ఇంత క్యాపిటల్ 7,000 కోట్ల రూపాయలు మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి అని మనం అనగానే వెంటనే కౌంటర్ రెడీగా ఉంటుంది సోషల్ మీడియాలో. అదేంటంటే, మీరు ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు? పీపీపీ మోడలే కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఈ పీపీపీ మోడల్లో డబ్బంతా పెట్టేది ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేవాళ్ళే కదా. అది గ్రంథి మల్లికార్జునరావు గారు కావచ్చు, మేఘా కృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. మీ డబ్బులు కట్టట్లేదుగా. ఇక్కడ పెద్ద రహస్యం ఏంటంటే, ఈ మోసం, ఈ మాఫియా, ఈ స్కామ్ మీకు అర్థం కావాలంటే ఓ చిన్న ఇన్స్టెన్స్ చెప్పాలి. అది ఏంటంటే, హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో ట్రైన్. ఇది ఎంత పెద్ద ఘోరాతి ఘోరమైన స్కామ్ అంటే, ఇది 13,000 కోట్లు అప్పుని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకుంది. ప్రారంభం చేసినప్పుడు పీపీపీ మోడల్ అన్నారు. పీపీపీ మోడల్ అన్న తర్వాత లాభాలు వస్తాయనా వాళ్ళకి, నష్టాలు వస్తాయనా ఆడ పడేసి వెళ్ళిపోతా, మీ సావు మీరు చావండి. మనకి మహాభారతంలోనూ ఎక్కడో ఒక ఇది ఉన్నది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని పెద్ద తపస్సు చేస్తాడు. ఆ తపస్సును భంగం చేయడానికి అదే యాక్టివిటీగా ఉన్న దేవేంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనక ఆయన్ని అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరికీ కలిసి ఓ బిడ్డ పుడతాడు. బిడ్డ పుడుతుంది. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోద్ది మేనక. అలానే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు ఆ మెట్రో ఎయిర్పోర్ట్ని ఆడ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పడేసి వెళ్ళిపోతే 13,000 కోట్ల అప్పుని తెలంగాణ గవర్నమెంట్ ఎత్తుకుంది. ఇది కాకుండా 2,000 కోట్ల ఈక్విటీని టేక్ ఓవర్ చేసింది. అంటే ద టోటల్ కాస్ట్ నౌ బిఫోర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఫార్ యాజ్ దిస్ మెట్రో ట్రైన్ ఈజ్ కన్సర్న్ 15,000 crores. ఈ 15,000 కోట్లు అనుకుంటున్నారేమో, ఇంకా ఎక్కువ మాఫియా ఉంది. ఆ మాఫియా ఏంటంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రపోజ్డ్ పీపీపీ మెడికల్ కాలేజెస్కి ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తూ ఉంటున్నారు. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తోంది. అంటే మొత్తం కలిసి దేశాన్ని దోచి క్రోనిక్ క్యాపిటలిస్ట్కి అప్పచెప్పే పనిలోనే ఉన్నారు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన. తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 1,000 కోట్ల రూపాయల సాఫ్ట్ లోన్ ఇచ్చింది మెట్రోకి, ఎల్ఎన్టీకి. 1,000 కోట్లు, 1,000 కోట్ల రూపాయల సాఫ్ట్ లోన్ ఇచ్చింది. ఇది కాకుండా 1,458 కోట్ల రూపాయల
వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది. అంటే ఇప్పటికే సుమారు 2,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎల్ఎన్టీ వాళ్ళకి అప్పనంగా ఇచ్చేశారు. మళ్ళా ఇందులో కిక్ బ్యాక్స్ అంటాం. ఎన్ని వేల కోట్లు మంత్రులు ముఖ్యమంత్రులు దొబ్బారో మనకు తెలియదు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 1000 కోట్ల రూపాయలు డ్రైనేజీకి ఇస్తే గుంటూరు బెజవాడకి 500 కోట్ల రూపాయలు వాళ్ళెవరు కంపెనీ పేరు మర్చిపోయాను నేను, షాపోంజీ పల్లంజీ 500 కోట్లు ఇస్తే ఈరోజు కూడా గుంటూరు డ్రైనేజ్ పూర్తి కాల. పెమ్మసాని చంద్రశేఖర్ పుణ్యాన్ని ఏదో కొంత జరుగుద్దని పూర్తవుతుందని ఆశిద్దాం. 4 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం అయింది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయింది. డ్రైనేజ్ మాత్రం పూర్తి కాల. వాడిని పిండుతూనే ఉన్నారు అందరూ. పిసికి వాడు పోయాడు. ఎల్ఎన్టీ వాడు కూడా అలానే జరిగింది. 2,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇస్తే వాడు వాడుకున్నంతగానో వాడుకున్నాడు. ఇవాళ నేను మొయ్యలేను బొమ్మన్నాడు. ఏం చేస్తాడు, చేసుకోబొమ్మన్నాడు. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాడో, ఎన్ని వందల కోట్లు ఇచ్చాడో టేక్ ఓవర్కి, తెలంగాణ గవర్నమెంట్ టేక్ ఓవర్కి తెలియదు అని భగవంతుడికి లెక్కలు ఉండవు కదా. నేను ఇదంతా ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఎల్ఎన్టీ స్టోరీ ఎందుకు చెప్పానంటే, రేపు పొద్దున గన్నవరం అమరావతి ఎయిర్పోర్ట్ అయినా, జిఎంఆర్ పాడుకున్న, మెగా కృష్ణారెడ్డి పాడుకున్న వాళ్ళే ఇంకెవరు వస్తారులేండి. అదానా ఎందుకు వస్తాడు భలే వాళ్ళే, వాళ్ళు ఎవరు రారు. వచ్చేది నవయుగ వాళ్ళు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, లేకపోతే జిఎంఆర్ అంత తేలిగ్గా వస్తాడు నేను అనుకోను. జిఎంఆర్ జనరల్గా ఇలాంటి క్లాంటెస్టైన్ యాక్టివిటీస్లోకి ఇండల్జ్ కాడు. ఈ క్లాంటెస్టైన్కి రావాలి అంటే ఆ మెగా కృష్ణారెడ్డి నవయుగ వాళ్ళు వస్తారు, మనకు వాడుకున్నంతసేపు వాడుకుంటారు, వెళ్ళిపోతారు. మనం ట్రాన్స్ఫ్రాయ్ చూసాం, పోలవరం ప్రాజెక్టు, ట్రాన్స్ఫ్రాయ్ తర్వాత నవయుగ చూసాం, తర్వాత మెగా కృష్ణారెడ్డి. ఇలాగా ఇవంతా కూడా ఈ పీపీపీ అనేది భారతదేశంలో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన స్కామ్. ఇదంతా ఎందుకు చెప్పారంటే ఈ స్టోరీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ అమరావతి ఎయిర్పోర్ట్ ఏదైతే అంటున్నారో దాన్ని సమర్థించే వాళ్ళు కానీ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ డబ్బు మీది కాదు కదా, మీరు ఎందుకు వరి అవుతున్నారు, ఇది ప్రజల డబ్బు కాదు, ఈ పీపీపీ అంటున్నారు. ఈ డబ్బంతా వాళ్ళ ఓన్ క్యాపిటల్ కాదు సుమా, కృష్ణారెడ్డి గారిది కాదు, జిఎంఆర్ది కాదు, నవయుగ వాళ్ళది కాదు, ఆదాని వాళ్ళది కాదు. ఈ మొత్తం కూడా మన డబ్బు ఏదైతే బ్యాంకుల దగ్గర ఉన్నాయో ఆ బ్యాంకులు రుణాలు ఇచ్చి, ఎల్ఐసి రుణాలు ఇచ్చి వాళ్ళ జాతీయ ప్రాజెక్టు పెట్టిస్తుంది. డబ్బులు మళ్ళీ ప్రజలవి, పెత్తనం వాళ్ళది, కిక్ బ్యాక్స్ రాజకీయ నాయకులకి, ఆఫీసర్లకి. ఇది సైకిలింగ్, ఒక పెద్ద మాఫియా సైకిలింగ్ అనమాట. రేపు జరిగేది కూడా అదే. మనం చూసాం అనిల్ అంబానీ విషయంలో, వెళ్ళిపోయాడు, డబ్బు కట్లా, నేను ఇన్సాల్వెంట్ అయిపోయాను అన్నాడు. మనం బొత్స సత్యనారాయణ గారు వోక్స్ వ్యాగన్ డబ్బులు పోయిన తర్వాత ఏం చేస్తాం, పోయినాయి అన్నాడు. అంతే, పోయినాయి అంటారు వాళ్ళు, అంటారు రాజకీయ నాయకులు. మనం చేసేది ఏముంది, వాళ్ళని ఎవరేం చేయలేరు. అంటే ఇవాళ ప్రజలు కనుక తమ డబ్బుల్ని, తమ వనరుల్ని జాగ్రత్తగా రక్షించుకోలేకపోతే జరగబోయేది ఏమిటంటే, అనిల్ అంబానీలాగా పారిపోవటము, లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళలాగా ప్రభుత్వం మీద పడేసి వెళ్ళిపోవడం జరుగుద్ది. రేపు ఆ డబ్బంతా ఏం కావాలి, అవసరం లేదు. అవసరం లేని విమానాశ్రయాన్ని కట్టి ప్రజల డబ్బుని అక్కడ వృధా చేసి ఇవాళ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ అయినా కూడా దిస్ బిలాంగ్స్ టు ద కంట్రీ. దేశం ఆస్తి ఇది. దేశం ఆస్తిని
దుర్వినియోగం చేసే హక్కు, దుర్వినియోగం చేసే రైటు ఏ నాయకుడికి లేదు. యు ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ అండ్ అసెట్స్ ఆఫ్ ది కంట్రీ, నాట్ ఫర్ డెస్ట్రక్షన్. ఇది ఈ సటిల్ లైన్ మనం కూడా మర్చిపోతున్నాం, ప్రజలను కూడా మర్చిపోతున్నాం. కాబట్టి మనం క్వశ్చన్ చేయలేకపోతున్నాం. క్వశ్చన్ చేయకపోతే జరిగేది ఏంటంటే దాని మిస్యూజు, దాని అబ్యూజు జరిగేది. అది ఇప్పటికీ మనకి 6 విమానాశ్రయాలు ఉన్నాయి, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 3 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్, 13 జిల్లాలు మనకున్నాయి. 13 జిల్లాలకి 6 ఎయిర్పోర్ట్స్ కన్నా ఎక్కువ అవసరమా? గన్నవరం నుంచి అమరావతికి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? మహా పడితే గంట, లేకపోతే గంటన్నర. తర్వాత ఈ 1.5 అవర్స్ అమరావతికి క్యాపిటల్కి వచ్చేవాళ్ళు ఎంతమంది, ఎవరు వస్తారు? అక్కడ పన్నున్న వాళ్ళు వస్తారు. ఆ వచ్చే నెంబర్ ఎంత, ఎంతమంది విమానం ఎక్కుతారు? రేపు పొద్దున విమానం ఎక్కేవాళ్ళు లేకపోతే విమానాశ్రయం ఏం కావాలి? మనం చూసాం, ధనాని ఎయిర్పోర్ట్ అని విమానాన్ని రద్దు చేసి పడేశారు. దర్ వాజ్ స్టాంపెడ్, గోల అయిపోయింది.